నువ్వు దేవునితో సమాధానపడు. బలిపీఠం దగ్గరకు వచ్చి నీ అర్పణ అర్పించడానికి ముందుగానే, మోకాల్లోని ప్రార్థించడానికి ముందుగానే, కానుక సమర్పణ చేయటానికి ముందుగానే నీ దేవునితో సమాధానపడమని ప్రభుపేట మనం చేస్తున్నాను. అదే యేసు ప్రభు వారు చెప్పారు. ప్రభు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5:24 నువ్వు బలిపీఠం యొద్దకు నీ అర్పణ తేక మునిపే నువ్వు దేవునితో, మనుషులతో సమాధానపడు. ఏ విషయాల్లో దేవునికి దూరం అయ్యావో దేవునితో సమాధానపడు. ఏ విషయాల్లో వాక్యానుసారంగా లోబడకుండా దైవ సేవకులకు వ్యతిరేకంగా నడిచావో దైవజనులతో సమాధానపడు. ఏ విషయాల్లో వాక్యానుసారంగా కాకుండా దేవుని ఉపదేశానుసారంగా మనుషులకు వ్యతిరేకంగా పనిచేసావో మనుషులతో సమాధానపడు. నీవే నిలిచి ఉన్న పాపం నీకు తెలుసు. వాక్యానికి విరుద్ధంగా ఏ మనుషులతోనూ సమాధానపడలేదు. వాక్యానికి విరుద్ధంగా ఎంతమందితో ఘర్షణ పెట్టుకున్నావు? నీ పాపం ఎంతవరకు ఉంది, నీ దోషం ఎంతవరకు ఉంది ఆ వ్యక్తి విషయంలో? దేవుని విషయంలో చేసిన వాటికి దేవునితో సమాధానపడు. యాజకుల విషయంలో చేసిన వాటికి యాజకులతో సమాధానపడు. మనుషులకు వ్యతిరేకంగా నువ్వు చేశావు, వాళ్ళ కుటుంబం విచ్ఛిన్నమైపోవడం గల కారణం నువ్వే. వాళ్ళ బ్రతుకుల్లో సమస్య రావడం గల కారణం నీవే. అక్కడ సమస్య రేగడానికి గల కారణం నీవే. వారి దగ్గరికి వెళ్ళి సమాధానపడు. నీ ఇంట్లో అతిక్రమం ఉంచుకోవద్దు. ఎంతమంది జీవితాల్లో నువ్వు సమస్యకు కారణమయ్యావో ఆ మనుషులతో సమాధానపడు. యాజకత్వం చేస్తున్న దైవ సేవకునికి విరోధంగా చేస్తున్న వాటితో దైవ సేవకునితో సమాధానపడు. దేవునికి వ్యతిరేకంగా చేసిన వాటితో దేవునితో సమాధానపడు. బలిపీఠం యొద్ద నీ అర్పణ అర్పించకమునిపే, అర్పణ అంటే కానుక మాత్రమే కాదు, నీ హృదయాన్ని కుమ్మరించకమునిపే ఈ మార్పు నీలో రావాలి. నీ మీద నిలిచి ఉన్న పాపం ఏంటో నీకు తెలుసు బిడ్డ. దేవుని మందిరాన్ని మూసేసావా? దేవుని మందిరం మూయటం ఏంటి లేదు, నీ హృదయంలో దేవుడు రాకుండా మూసేసుకున్నావు. నీ దేహంలో దేవుడు పనిచేయకుండా మూసేసావు. పరిశుద్ధ ఉపకరణాలను పాడు చేసావు. ధూప ద్రవ్య నైవేద్య దహన బలులు దేవునికి అర్పించడం లేదు. లేచావా, వండుకున్నావా, తిన్నావా, పడుకున్నావా, పని చేసుకున్నావా? ఇంతేనా జీవితం? ఇందుకేనా బ్రతుకు? జీవితం ఇందుకేనా? దేవుని కొరకు కాదా? దేవుడు నిన్ను ఒక ప్రణాళికతో సృష్టించాడు. లేచామా, పని చేసుకున్నామా, వండుకున్నామా, తిన్నామా, మన పని మనం చేసుకున్నామా, పండుకున్నామా? మరి బలిపీఠం ఎవరు కడతాడు? నీ పిల్లల కొరకైనా బలిపీఠం ఎవరు కడతారు? నీ ఇంట్లో బలిపీఠం ఎవరు కడతారు? దేవుని విషయమై నువ్వు చేసిందేంటి? 2 గంటలు వంటలు వండుకుంటానికి, తినడానికి, 2 గంటలు ఇల్లు శుభ్రం చేసుకుంటానికి, పరిచర్య చేసుకుంటానికి, అదే ఇంట్లో పని చేసుకుంటానికి, ఒక 5 గంటలు కష్టపడి సంపాదించుకుంటానికి. మరి దేవుని కొరకేది బిడ్డ? ఒక 20 నిమిషాలు, అర్ధగంట, గంట ఊరోళ్ళ గురించి చెప్పుకుంటానికి టైం అయిపోయింది. మందిర్లోకి వచ్చే టైము ఆఖరిని వస్తావు, ఆఖరిని వెళ్ళిపోతావు. ఎందుకు వస్తున్నామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు. ఈ సంవత్సరం కూడా ఇంతేనా, 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 ఇంతేనా? నీ మీద నిలిచి ఉన్న పాపం నీకు తెలియదా? ఎన్ని చేశావో తెలీదా? నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది, అది ఎల్లప్పుడూ నా కనులు ఎదుటే ఉంది. నేనేం చేసి నాకు అర్థం కావట్లేదని అనొద్దు. నా అతిక్రమం నాకు తెలిసే ఉంది, నా దోషం ఎల్లప్పుడూ నా కనులు ఎదుటుంది, నా కనులు ఎదుటుంది. నీ దోషం నీకు తెలియదా బిడ్డ? తెలీదా? నీ కనులు ఎదుటలేదా? నీ మనసు దేని కొరకు ఆరాటపడుతుందో నీకు అర్థం కావట్లేదా? ఎవరిని చూడాలని, ఎవరితో మాట్లాడాలని, ఏం చేయాలని, ఎక్కడికి వెళ్ళాలని, ఏది సంపాదించుకోవాలని నీ మనసు ఆరాటపడుతుంది. నీకు తెలీదా దోషం? ఈరోజు సరి చేయబడాలి బిడ్డ. బిడ్డ, నువ్వు బలిపీఠం దగ్గర పెరిగిన బిడ్డవు చెప్తున్నాను. కుమార్తె, నువ్వు బలిపీఠం దగ్గర పెరిగిన దానవు.
నీ జీవితం పాడు చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. పరిశుద్ధ దేవాలయాన్ని మూసేసావు. దేవుని గురించిన తపన నీకు లేదు. నీ మందిరం మూయబడింది. నీ దేహం అనే దేవాలయాలకు దేవుడు రాకుండా మూయబడింది. నువ్వే మూసేసావు. నువ్వు ఆహాజు అయిపోయావు. సేవోపకరణాలన్నీ ముక్కచెక్కలు చేసేసావు. సేవోపకరణాలన్నీ ముక్కచెక్కలు చేసేసావు. బలిపీఠాన్ని ముక్కలు చెక్కలు చేసావు. దేవస్తంభాన్ని ముక్కలు చెక్కలు చేసావు. సన్నిధి వల్ల ముక్క చెక్కలు చేసావు. ధూపవేదిక ముక్క చెక్కలు చేసావు. అన్నీ పోయినాయి. కానీ నీ దగ్గర భక్తి పడే మాత్రమే మిగిలింది. అదే మిగిలింది నీ దగ్గర. నీ దోషం నీకు తెలుసు, నీ ఎదుట ఉంది. దాన్ని సరి చేసుకొని ఒప్పుకుంటే దేవుని మహోగ్రత మీ మీద నుండి చల్లారుతుంది. దేవుని మహోగ్రత మన మీద ఉండటానికి గల కారణం ఏంటి? మనం ఆలోచిద్దాం పిల్లలారా. ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వింటాను. నేను 24 గంటలు వింటూనే ఉంటా. కారులో ఉన్నా, వస్తున్నా, వెళ్తున్నా. ప్రక్కమట మాటలు నా చెవులకు రానివ్వను. ఆ దైవజనుడు చెబుతున్నాడు, నీలో జయించలేని ఒక పాపం ఉండటం కంటే 10,000 రోగాలు ఉండటం మంచిదన్నాడు. ఆ మాట నా కొరికినేమనిపించింది. ఆ మాట కాడ ఆగిపోయాను. ఇంక నేను నా మీద నిలిచి ఉన్నదేంటో, నాలో నిలిచి ఉన్నదేంటో, నన్ను నేను పరిశోధించుకుంటూ మొదలుపెట్టాను. ఏ తలంపు విషయంలో నేను రాజీ పడుతున్నానేమో, ఇంకా ఎక్కడైనా దేవుని పరిశుద్ధ సేవోపకరణాలను ముక్కలు చేస్తున్నానేమో. ఈ మొదటి నెల మొదటి ఆదివారం నీ మీద నిలుచుకున్న పాపం ఏంటో ఒప్పుకుంటావా? శుద్ధీకరించుకుంటావా? దాన్ని నీ యొద్ద నుండి పెళ్ళగిస్తావా? ఓ దేవుని మహోగ్రత చల్లారి దినాల్లో చూడబోతున్నావు. దేవుని మహోగ్రత నీ మీద నుండి తొలగే దినాలు చూడబోతున్నావు. హృదయ వాక్యలు తెరవండి. మీ దేహములను దేవునికి అప్పగించండి దేవాలయాలుగా. ఇదే లేఖనంలో ఉండి ఒకటి, వారు నిలిచి ఉన్న ఆ పాపాలు ఒప్పుకున్నారు. ఇసుయ గుర్తు చేస్తున్నాడు, అసలు మన మీద ఇది ఉండడం గల కారణం ఇదని. మనం కూడా గుర్తించి మన పాపాలు ఒప్పుకోవాలి. తర్వాత ఇసుక ఏం చేయించాడో దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం మీద మాట్లాడతాను. కృప అందరికీ తోడే ఉంటున్నాగా.